వెల్కమ్ టు వైబ్ న్యూస్. నేను సుమలత. కేసీఆర్ ఇది పేరు మాత్రమే కాదు, ఒక బ్రాండ్. తెలంగాణ ఉద్యమ సారథిగా దేశవ్యాప్తంగా కేసీఆర్ కు గుర్తింపు ఉంది. స్వరాష్ట్ర సాధన కోసం జాతీయ ప్రాంతీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు నెరపారు. రాష్ట్రం సిద్ధించాక పాలనలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించారు. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటం, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల మీద ప్రజలకు ఆశ పుట్టడం లాంటి కారణాలతో గులాబీ పార్టీని ఓడించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. దీంతో ఇటీవలే సంబరాలు కూడా చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ముద్ర చెరిపివేయాలని చూస్తుంది. ఈ క్రమంలో అనేక చర్యలు చేపడుతుంది. పథకాలు నిలిపివేసింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చింది. తెలంగాణ పేరులో టీఎస్ ను తొలగించి టీజీగా చేర్చింది. ఇంకా అనేక మార్పులకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. అయితే కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. ఏడాదిగా ఆయన బయటకు రావడం లేదు. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికీ కేసీఆర్ ను మర్చిపోలేదు. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ ఉంటే బాగుండు అని భావిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలన, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు గుర్తింపు పొందారు. ఇక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పాలన కారణంగానే 6 గ్యారంటీల అమలులో జాప్యం జరుగుతుందని సీఎం కూడా ఆరోపించారు. అయితే ప్రజలు మాత్రం తెలంగాణను అభివృద్ధి చేసిన వ్యక్తిగా కేసీఆర్ ని తలుచుకుంటున్నారు. రేవంత్ పాలనతో కేసీఆర్ పాలనని పోల్చుకుని సారు ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. ముఖ్యంగా రైతులు రుణమాఫీ, రైతు బంధు విషయంలో దారుణంగా మోసపోయారు. ఇక బస్సులు కట్టుకొని పోయి ఊరూరు ప్రచారం చేసిన నిరుద్యోగి యువత అయితే అనవసరంగా కాంగ్రెస్ కి ప్రచారం చేశాం, కేసీఆర్ నయ్యం అని బాధపడుతున్నారు. ఏది ఏమైనా సారు సైలెంట్ అయినా రేవంత్ కేసీఆర్ నిశానా చెరిపేస్తా అన్న ప్రజల మదిలో మాత్రం కేసీఆర్ ముద్ర చెరిగిపోతలేదు. నేను 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా. మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్లు పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతారా నాయన అని ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇవాళ రేపు ప్రజలు మునుపటి లెక్క గొర్రెల లెక్క లేరు. వీళ్ళన్నీ తీసేస్తున్నారు. యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు. వాళ్ళు డిపాజిట్ కట్టలు డబ్బులు వాపసిస్తున్నారు. చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోబడతారు ప్రజలు? వాళ్ళు చూస్తారు, టైం దాకా చూస్తారు. ఉన్నాయన్నీ ఎత్తేసి మేము 1కి 2 ఇస్తామని, 2కి 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పారైతే ఇదేం అన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.